మదీనా పారామెడికల్ ఇన్స్టిట్యూట్ అధ్యాపకులు ఈ సభా సరస్వతి ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సుదీర్ఘమైన చరిత్ర, అపూర్వమైన సంస్కృతి, అత్యంత సిరి సంపదలతో ప్రపంచంలోనే శిఖరాగ్రాలు అందుకున్న దేశం మన దేశం. అంటే భారతదేశం 4000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇందులో స్వాతంత్రానికి మునుపు 200 సంవత్సరాలు మనం విదేశీయ పాలనలో బానిసత్వంలో బ్రతికాం. ఎందరో మహానుభావుల త్యాగ నిరతి వల్ల 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ వారి జాతీయ పతాకాన్ని క్రిందికి దించి మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వేచ్ఛా వాయువులు తీసుకున్నాం. మనం ఎగరవేసినటువంటి ఈ త్రివర్ణ పతాకం మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని మూర్తిపరుస్తుంది. ఈ పథకం, ఈ జెండాలో మనకు కనిపించేటటువంటి కాషాయపు రంగు మనలో శౌర్యాన్ని తెలుపుతుంది. ఇందులో కనిపించేటటువంటి తెలుపు రంగు మనలో శాంతిని సమకూరుస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఆకుపచ్చ రంగు మనలో సౌభాగ్యాన్ని తెలుపుతుంది. నడుమున ఉన్న అశోక ధర్మచక్రం సుపరిపాలనను కోరుకుంటుంది. ఇట్లా శౌర్యము, శాంతి, సౌభాగ్యము కలిగి సుపరిపాలన చేయాలనే సందేశాన్ని అది మీకు ఇస్తున్నాం. మనం 1947లో స్వాతంత్రం పొందిన నాడు ఏమంత సంతోషించదగ్గ విషయంలో లేవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. హిందూ మహమ్మదుల మధ్య సంఘర్షణ, రక్తపాతము, దేశ విభజన, భారతదేశం నుండి బర్మా విడిపోవడము, చైనా దురాక్రమణ, పాకిస్తాన్తో యుద్ధము, ఇవన్నీ మనల్ని కలతపరిచాయి. అయినా 1950-51లో పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించి నిరంతరంగా 2012 నాటికి 11 పంచవర్ష ప్రణాళికలు పూర్తి చేసి 12వ పంచవర్ష ప్రణాళికకు చేరుకున్నాం. ఇటువంటి నిరంతరమైనటువంటి ప్రగతిలో బహుళార్థక సాధక ప్రాజెక్టులు, కీలక భారీ పరిశ్రమలు, మౌలిక పరిశ్రమలు, బహుళంతస్తుల మేడలు, కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ ఆసుపత్రులు, ఇవన్నీ మన ప్రగతికి నిదర్శనాలుగా నిలబడ్డాయి. మనం ఇంత సాధించినా ఇక్కడ ఆగి ప్రగతి లక్ష్యాన్ని సాధించామని చెప్పుకోలేదు. ఎందుకంటే ప్రగతి అనేటటువంటిది ఒక నిరంతర ప్రయాణం. కాకపోతే అప్పుడప్పుడు అక్కడక్కడ ఆగి మనం సాధించినటువంటి ప్రగతిని సింహావలోకనం చేసుకోవడం అనేది మన ఆర్థిక ప్రయాణానికి ఆయుపట్టు అవుతుంది. మొత్తం మీద స్వాతంత్రానికి మునుపు బర్మా నుండి బియ్యాన్ని, ఐరోపా నుండి గోధుమలు, ఈజిప్ట్ నుండి పత్తిని దిగుమతి చేసుకొని మనం ఈనాడు వ్యవసాయ రంగంలో స్వావలంబన సాధించాం. అదేవిధంగా స్వాతంత్రానికి మునుపు మనం వాడేటటువంటి గుండు సూదిని కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. ఈనాడు దేశంలో యుద్ధ నౌకలు, విమానాలు, ట్యాంకర్లు, పెద్ద పెద్ద పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాలన్నీ తయారవుతున్నాయి. ఇన్ని ఉన్న అంచులకు తగులు లేనట్లు మనం ఎంతో కష్టపడి శ్రమతోచి ముందుకు వెళుతున్నాం. కానీ ఆకలి, అజ్ఞానము, అనారోగ్యము, అశుభ్రత, అప్రమత్తత కోల్పోవడము, ఇవన్నీ మనల్ని చుట్టి ముట్టాడుతున్నాయి. దీనితో పాటు ఆశ్రిత పక్షపాతము, బంధుప్రీతి, లంచగొండితనం మన ప్రగతికి నిరోధకాలుగా నిలిచాయి. దేశంలో ఉన్నటువంటి అసహాయ పరిస్థితి, దారిద్ర్యాన్ని ఒక దృశ్యమాలికగా నేను చిత్రీకరించలేను. కానీ నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు క్రింద మరణించిన ముసలివాడిని. నేను చూశాను నిజంగా నిరంతర వర్షాన నిండు చూలాలు ప్రసవిల్లి మూర్చిల్లిన దృశ్యాన్ని. నేను చూశాను నిజంగా చిన్న కుర్రవాడు ఏడుస్తూ ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ ఉరిగికాలో ప్రక్కనే పడి ఉన్న 3 ఏళ్ల పసిపాలుని. ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి, ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి, ఏ బుద్ధదేవుడి జన్మభూమికి గర్వస్థితి.
మీరే ఆలోచించండి. భావాలను ఉదాత్తం చేసుకున్న నరులే కానీ జీవితంలో కార్యసిద్ధిని, సంపూర్ణ విజయాన్ని సాధించలేరు. అల్పభావాలతో దిండించేవాళ్ళు ఎప్పుడూ అల్పులుగానే ఉంటారు. ఇసురోమని మనుషులు ఉంటే దేశం జగతి బాగుపడునోయ్ అన్నాడు గురజాడ అప్పారావు. ఈ దేశం నాకేమిచ్చింది అని కాకుండా ఈ దేశానికి నేనేం చేయగలను అని ప్రశ్నించుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే కోట్లాది మంది నిరుపేదలు, నిరక్షరాస్యులు ఉన్న ఈ దేశంలో వాళ్ళ శ్రమటోర్చి సంపాదించే ఆదాయం నుంచి మనం చదువుకుంటున్నాం, వసతిని సంపాదిస్తున్నాం. తిరిగి వారికి ఏమీ చేయలేకపోతే అంతకన్నా దేశద్రోహ చింతన మరొకటి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఒక నిరుపేదను, ఒక నిరక్షరాస్యుని చేయూతనిస్తే ఈ దేశంలోని దారిద్ర్యాన్ని మనం పొలిమేరల నుండి తరిమివేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటాం. జీ కుమారి. మీ ఇద్దరు ముందు పోండిమా. సెకండ్ ప్రైజ్ గోస్ టు చంద్రకళ. In the singing competition, the first prize goes to A. Radha. Second prize goes to Kumari B. Sirisha. Iba.